హైదరాబాద్ కు విచ్చేస్తున్న ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి సుస్వాగతం. బీజేపీ బహిరంగ సభ మే 10 ఆదివారం సాయంత్రం 4 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో లక్షలాదిగా ప్రధాని సభకు వెళదాం. వికసిత్ భారత్ లో భాగస్వామ్యమవుదాం. తెలుగు రాష్ట్రాల్లో ఆరంభించిన కంచి యూనివర్సిటీకి అనూహ్య స్పందన లభిస్తుంది. తొలి విడతగా ఏపీలోని పలు జిల్లా కేంద్రాల్లో 3 రోజులుగా యూనివర్సిటీ అధికారులు స్పాట్ అడ్మిషన్లు, కౌన్సిలింగ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసింది. దీనిలో భాగంగా కర్నూలులోని ఖండేరిలో ఉన్న శంకరమఠంలో కంచి యూనివర్సిటీ స్పాట్ అడ్మిషన్ల కోసం వివిధ జిల్లాల నుంచి విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో కంచి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గొల్లపల్లి శ్రీనివాస్, అడ్మిషన్స్ డీన్ వెంకటరమణతో పాటు కరివేన సత్రం ప్రతినిధులు చిదంబరరావు, హెచ్కే రాజశేఖర్లు పాల్గొన్నారు. జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులు వారి తల్లిదండ్రులకు కంచి యూనివర్సిటీతో పాటు అందులో విద్యా విధానం వివరాలను తెలియజేశారు. కంచి యూనివర్సిటీలో ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా ఇంజనీరింగ్ కోర్సుల్లో అడ్మిషన్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గొల్లపల్లి శ్రీనివాస్ తెలిపారు. చక్కటి వాతావరణంలో ఉన్నత విద్యా శిక్షణ కల అధ్యాపకుల చక్కటి ల్యాబ్ ఫెసిలిటీ, మంచి ఉన్నత ప్రమాణాలు, ఉద్యోగ అవకాశాలున్నాయని ఆయన వివరించారు. యూనివర్సిటీ అధికారులు తెలిపిన వివరాలతో సంతృప్తి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు కొందరు అక్కడికక్కడే స్పాట్ అడ్మిషన్లు తీసుకున్నారు. ఇక మరికొందరు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇంటర్ మార్కుల ఆధారంగా మెరిట్ స్కాలర్షిప్లు, అత్యాధునిక వసతి సౌకర్యాలతో భోజనాలు, బంపర్ ఆఫర్లతో 50 కోర్సుల్లో సీట్లు గ్యారంటీ ప్రకటించింది మన కాంచి యూనివర్సిటీ. ప్రముఖ కంపెనీల్లో ప్లేస్మెంట్ అవకాశాలు. ఇంకెందుకు ఆలస్యం? వెబ్సైట్ ని సందర్శించండి. వివరాల కోసం నంబర్లకు కాల్ చేయండి. ట్రైనింగ్ అవన్నీ ఇవ్వడం జరుగుతుంది. మంచి మంచి ల్యాబొరేటరీస్ ఉన్నాయి. ఆడపిల్లలకి మగపిల్లలకి ప్రత్యేకమైన హాస్టల్స్ ఉన్నాయి. శాకాహార భోజనం ఉంది. అంత ప్రశాంతమైనటువంటి వాతావరణం, ఏమాత్రం ర్యాగింగ్ ఇటువంటి సమస్యలు ఏమీ ఉండవు. ఏ సమస్యలు వచ్చినా కూడా క్షణక్షణం కనిపెట్టుకుని ఉండేటువంటి పరిపాలన వర్గం ఉంది. అది మంచి మనసుతో డిసిప్లిన్గా, స్వయంగానే డిసిప్లిన్ మేము వాళ్ళకి ఇంపోజ్ చేయము, వాళ్ళకి అడ్వైస్ చేస్తాము విద్యార్థులకి. అలాగా వారంతటా వారే డిసిప్లిన్గా ఉండి మంచి, అంటే ఇంటర్మీడియట్ స్థాయిలో ఎటువంటి సంస్కారాలతో ఉన్నారో అదే సంస్కారాలతో చదువు అయిపోయా కూడా, హయ్యర్ ఎడ్యుకేషన్ అయిపోయా కూడా తిరిగి వెళ్ళాలని ఒక ఉద్దేశ్యం అక్కడ. అలాగే జరుగుతోంది. ఇంతవరకు మా విద్యార్థులు ఇంతవరకు సుమారుగా 30,000 మంది పైగా విద్యార్థులు యూనివర్సిటీ నుంచి పాస్ అవ్వడం జరిగింది గత సంవత్సరాల్లో. అందరూ కూడా మంచి ప్లేస్మెంట్స్తో ఉన్నవారే. కర్నూలులో ఉన్నటువంటి ఎంతోమంది ఇక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు కూడా చాలా గొప్ప స్థానాల్లో, దేశ విదేశాల్లో ఈరోజు మాకు ఇక్కడ వచ్చినటువంటి పేరెంట్స్ మా వాళ్ళు చదివారు, ఎక్కడ ఉన్నారు, విదేశాల్లో ఉన్నారు, మంచి పొజిషన్లో ఉన్నారు అని చెప్తుంటే ఆనందంగా ఉంది. ఎన్నో కంపెనీలు అక్కడికి ప్లేస్మెంట్స్ కోసం, క్యాంపస్ సెలక్షన్ కోసం వస్తున్నాయి. అలాగా క్రీడా సౌకర్యాలు, జిమ్ సౌకర్యం, మంచి లైబ్రరీ ఉంది. ఎన్నో రకాలైనటువంటి వసతులు ఉండి మంచి విద్య కలిగినటువంటి ఈ విశ్వవిద్యాలయం గురించి ప్రజలందరికీ తెలియజేసి ఉత్తమమైనటువంటి విద్యార్థులని చేర్చుకుని ప్రశాంతంగా దాన్ని వాళ్ళ జీవితాలు ఎంతో ముందుకు వెళ్ళాలని జగద్గురువుల ఆశీస్సులతో అక్కడ నిర్వహణ జరుగుతూ ఉంది. దీనికోసమని అడ్మిషన్లు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ అడ్మిషన్లకి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లేదు. కేవలం ఇంటర్మీడియట్ మార్కులను ఆధారంగా చేసుకుని, మెరిట్ని ఆధారంగా చేసుకుని ఇక్కడ మేము సీట్లు ఇవ్వడం జరుగుతుంది. అందులో కూడా వాళ్ళ మెరిట్కి తగినట్లుగా స్కాలర్షిప్లు కూడా ఉన్నాయి. ఇటువంటి సదవకాశాన్ని తెలుసుకుని 10 మందికి తెలియజేసి, కాంచీపురం వచ్చినప్పుడు ఆ యూనివర్సిటీని చూసి ఇంకా ఎంతోమందికి ఈ స్వామివారు అందించేటువంటి ఈ సహాయాన్ని అందరూ అందుకుని లబ్ధి పొందగలరని ఆశిస్తున్నాము. మన కాంచి యూనివర్సిటీ ప్రముఖ కంపెనీల్లో ప్లేస్మెంట్ అవకాశాలు. ఇంకెందుకు ఆలస్యం? వెబ్సైట్ ని సందర్శించండి. వివరాల కోసం నంబర్లకు కాల్ చేయండి.